హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే, ఈరోజు లంచ్లోకి పనసకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ఫస్ట్ టైము. ఎంతమందికి పనసకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. మొదటగా ఒక బౌల్లోన పనసకాయలని బాగా క్లీన్ చేసుకొని తర్వాత దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని అవి మునిగినంత వరకు వాటర్ వేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ ఇచ్చుకోవాలండి. కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత ఇంకో పక్క కుక్కర్ పెట్టుకొని అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్కి ఒక ఆనియను మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కలుపు కోసమే నేను కొంచెం ఒక మీడియం సైజు 2 బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న ఈ పనస ముక్కలను కూడా వేసుకొని అందులో వేసుకొని అవి మునిగినంత వరకు వాటర్ వేసి కుక్కర్ విజిల్ ఇచ్చుకున్నానండి. ఉడికిన తర్వాత చాలా మెత్తగా ఉడికిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి.